ప్రభునందు ప్రియా దేవుని జనాంగమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 11వ అధ్యాయము 8వ వచనము నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. దానికి బాబేలు అను పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జల ప్రవాహము గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 700 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలాహును కనెను. అర్పక్షదు షేలాహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలాహు 30 ఏండ్లు బ్రతికి ఏబెరును కనెను. షేలాహు ఏబెరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు 34 ఏండ్లు బ్రతికి పెలెగును కనెను. ఏబెరు పెలెగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు 30 ఏండ్లు బ్రతికి రయూనును కనెను. పెలెగు రయూనును కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రయు సెరూగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరాహును కనెను. నాహోరు తెరాహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరాహు వంశావళి ఇది. తెరాహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహము చేసుకునేరు. అబ్రాము భార్య పేరు షారాయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయి గొడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తెరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్యయు అయిన శారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరాహు హారానులో మృతి పొందెను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, ప్రతి ఉదయము ఈ రీతిగా మీ సన్నిధిలో గడిపే భాగ్యము నాకు మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నిన్నటి దినాన భూమి అందంతటా ఒక్కటే భాష ఒక్కటే పలుకు ఉండెనని దేవుడు అట్లాంటి ఒకే భాషను ఒకే పలుకును ఉన్నటువంటి జనాంగాన్ని మరి భూమి అందంతటా దేవుడే చెదరగొట్టాడు అని, చెదరగొట్టడమే కాదు వారి భాషను తారుమారు చేశాడు అని మరి నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం. ప్రియదేవుని పిల్లలారా, మరి ఎందుకు దేవుడు మరి ఒకే భాష ఒకే పలుకు ఉన్నటువంటి ఆ జనాంగాన్ని
దేవుడు ఎందుకు మరి చెదరగొట్టాడు, మరి వారి భాషను కూడా తారుమారు చేయటానికి గల కారణం ఏమిటి అనేటువంటిది నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు సంకల్పించినటువంటి సంకల్పము వేరు, వారు చేయదలుచుకున్నటువంటి కార్యము, సంకల్పము వేరు. వారు ఏమనుకున్నారు? తమ్మును తాము హెచ్చించుకొని తమ కోసం ఒక పట్టణాన్ని కట్టుకొని ఆ పట్టణంలో ఒక గోపురాన్ని నిలబెట్టి ఈ గోపురం ద్వారా మనం పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. కానీ దేవుని ఉద్దేశం ఏమిటి? వారు భూమి అన్నంతటా విస్తరించాలి అని, వారు ఫలించాలి, అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడితే వారు ఒక ప్రాంతంలోనే ఎక్కడికి వెళ్లకుండా ఒక్క ప్రాంతంలోనే ఉండాలి, ఆ ఒక్క ప్రాంతంలోనే మేము మంచి పట్టణాన్ని కట్టుకోవాలి, ఆ పట్టణంలో ఉండి మేము మరి పేరు సంపాదించుకోవాలి, ఒక గోపురం కట్టి ఇది మేమే చేసాము, మరి దీన్ని చేసినందుకు మేము ఎంతో గర్విస్తూ ఉన్నాం అని తమ్మును తాము హెచ్చించుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క ఉద్దేశము మరి అక్కడ నిరర్థకం చేయబడితే దేవుడే దిగివచ్చి వారందరినీ, వారి ఆలోచన విధానాన్ని దేవుడు మార్చివేశాడు. ఇది కాదు నేను ఆశించింది, మీరు భూమి అందంతటా విస్తరించాలి, భూమిని నిండించాలి, మీరు అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటే ఇక్కడ ఒక ప్రాంతంలోనే ఉందాం, మరి ఎక్కడికి మనం వెళ్ళొద్దు అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి ప్రజలను దేవుడు చూసి వారి దగ్గరకు దిగి వచ్చి వారి భాషను, వారి పలుకును, ఒకే భాష ఒకే పలుకు ఉన్నటువంటి ఆ యొక్క జనులందరినీ మరి తారుమారు చేశాడంట. వారందరినీ చెదరగొట్టే వారి భాషలను తారుమారు చేశాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇంతటి వివరణాత్మకమైనటువంటి విషయము అసలు భూమి పుట్టిన తర్వాత జనములో ఒక్క భాషే ఒక్క పలుకే ఉండేది. అది దేవుడే మరి వారి పలుకును, ఒక్క భాషను, ఒక్క పలుకును ఆయన మరి తారుమారు చేసి వారందరినీ చెదరగొట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క భాష మాట్లాడినట్లుగా ఆ భాషను తారుమారు చేశాడని చెప్పి బైబిల్ ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉందో. ప్రియమైన పిల్లరా, ఇప్పుడైనా మనం ఆలోచన చేస్తే దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా, దేన్ని సంకల్పించినా అది ఎంత మాత్రమో వర్ధిల్లదు. ప్రియమైన పిల్లరా, నిన్నటి దినాన మనం లేఖనాలను ధ్యానం చేసుకున్నాం. లేఖనాల్లో నుండి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుడు ఈ భూమిని మీరు స్వాధీనం చేసుకోండి, ఈ భూమిని మీరు నిండించండి, భూమి అందంతటా మీరు విస్తరించండి అని దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదానికి వ్యతిరేకంగా మరి ఆనాటి జనాంగము లేచింది. జల ప్రళయం తర్వాత భూమి మీద విస్తరించినటువంటి మానవ జనాంగము తమకు తాము ఆలోచించటం, తమకు పేరు సంపాదించుకోవాలనేటువంటి మరి దురాలోచన, తమ్మును తాము హెచ్చించుకోవటానికి మరి వారు ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు. దేవుని పైన ఆధారపడకుండా, తమను సృష్టించిన దేవునిని మరి ఆధారం చేసుకోకుండా తమ శక్తిని, తమ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మరి గొప్పవారైపోవాలి, పేరు సంపాదించుకోవాలనేటువంటి ఆ యొక్క మరి దుర్బుద్ధి అనేటువంటిది ప్రారంభమైనటువంటి దినం. కాబట్టి ఎక్కడ ఇలాంటి దుర్బుద్ధి, దురుద్దేశాలు ప్రారంభమవుతాయో అక్కడ దేవుని వాక్యం మరి ప్రత్యక్షమవుతుంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, మరి అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అన్నంతటా వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానారు. ఆ పట్టణం కట్టడం సగం వరకు వారు మరి చేశారు. వారు దాన్ని కడుతూ తమ హృదయంలో అనుకున్నారు, ఇది దేవుని చిత్తమే, మేము కాబట్టి దేవుని చిత్తము మరి నెరవేరుస్తూ ఉన్నామనుకున్నారు, ఇది మా వల్లనే జరుగుతుంది అనుకున్నారు. తమ జ్ఞానాన్ని, తమ ఆలోచన విధానాన్ని ఆధారం చేసుకుని పేరు సంపాదించాలని ఆశపడ్డారు. కానీ దేవుని లేఖనాలు ఏం చెప్తా ఉన్నాయి? ఈ దేవుని పిల్లల ఆలోచన చేయండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వచనంలో మరి ఇలాగున వ్రాయబడి ఉంది, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచన అయినను, ఆలోచన అయినను నిలువదు. ప్రియదేని పిల్లరా, ఎంతటి చక్కటి మరి దేవుని యొక్క జ్ఞానం ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉందో. దేవునికి విరోధమైన జ్ఞానమైన, వివేచన అయిన, ఆలోచన అయిన, జ్ఞానము, వివేచన, ఆలోచన ఇవన్నీ దేవుని దగ్గర గుప్తములై ఉన్నాయి.
దేవుడు అన్నాడు కదా, యాకోబు 1:5లో, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగమన్నాడు. సామెతలు 3వ అధ్యాయంలో మరి యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు అన్నాడు. కాబట్టి జ్ఞానమైన, వివేచనైనా, ఆలోచనైనా ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మరి మా జ్ఞానము, మా తెలివి, మా వివేచన అని చెప్పి మరి దుర్బుద్ధితో వారు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వారు ప్రవర్తించడం దేవుడు చూసి దిగి వచ్చాడు. ప్రియదేని పిల్లారా, కాబట్టి ఆయనకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ జ్ఞానము వర్ధిల్లదు, ఏ వివేచన, ఏ ఆలోచన నిలవదు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియదేని పిల్లారా, మరి మరొక లేఖనాన్ని మనం చూసినట్లయితే మరి యెషయా గ్రంథము 46:10లో కూడా నా ఆలోచన నిలుచుననియు, దేవుడు అంటున్నాడు కదా, దేవుని ఆలోచన మాత్రమే నిలుస్తుంది, నా చిత్తమంతయు నేను నెరవేర్చుకునేదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. మరి రేపేమి సంభవించినో నీకు తెలియదు, ఈ పాటి దానికే నేను జ్ఞానవంతుడిని, జ్ఞానవంతురాలినని మనం విర్రవీగుతూ ఉంటాం. ప్రియదేని పిల్లరా, అలాగున వారు విర్రవీగే ఆ పట్టణాన్ని కట్టడం ప్రారంభించారు. ఆ గోపురానికి వారు పెట్టుకున్న పేరేంటి? బాబేలు. బాబేలు అంటే అర్థం తారుమారు, అనగా దేవుడు వారి భాషను తారుమారు చేసి వారిని భూమి అందంతట చెదరగొట్టిన కారణాన్ని బట్టి ఆ గోపురానికి ఆ పేరు వచ్చింది. బాబేలు అనగా తారుమారు అని. ప్రియదేని పిల్లారా, ఈ ప్రపంచమంతటా ఎన్ని భాషలు, ఎన్ని రకాలైనటువంటి లాంగ్వేజెస్ రావడానికి కారణం ఎవరు? బైబిలే. బైబిల్లో ఉన్న దేవుడే. కాబట్టి ప్రియదేని పిల్లారా, పూర్వములో ప్రథమంలో ఆరంభంలో ఒకే భాష, ఒకే పలుకు ఉండేది. ఇది ఎంతో వాస్తవికతమైనది, మరి నమ్మటానికి ఎంతో మరి దగ్గరగా ఉన్నటువంటి విషయం. ఈ విషయాన్ని ఒక బైబిల్ గ్రంథం తప్ప ఈ ప్రపంచంలోనికి ఇన్ని భాషలు, ఇన్ని జాతులు ఎలా ఉద్భవించాయి అనేటువంటిది మరి కంటికి కట్టినట్లుగా, మరి కళ్ళకు కట్టినట్లుగా బైబిలు దేవుడు మనకు తన గ్రంథంలో లిఖింపచేశాడు. బైబిలు మరి ఈ సృష్టి ప్రారంభము, ఈ సృష్టిలోని సమస్తము మరి ఎలా ప్రారంభమైనదో, ఎవరు ప్రారంభించారు, ఎవరి మాట ద్వారా ఇది కలిగిందో ఆయన చక్కగా మరి నమ్మటానికి, మరి మనం ఆలోచన చేయటానికి, వివేచన చేయటానికి మరి ఎంతో చక్కగా ఆయన గ్రంథస్థం చేయించాడు. నా ప్రియ దేవుని పిల్లారా, కాబట్టి ఆ రోజున దేవుని ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసి దేవుని చిత్తాన్ని కాకుండా దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వారు ప్రవర్తించడానికి కారణాన్ని బట్టి దేవుడు కలుగు చేసుకున్నాడు. తన వాక్కును పంపి వారిని సరిచేయటానికి చూశాడు. తన ఆశీర్వదించినటువంటి ఆ ఆశీర్వాదం నిరర్ధకం కాకుండా మరి ఆయన కాపాడగలిగాడు. అవును, దేవుడు ఆశీర్వదిస్తే అది తప్పక నెరవేరుతుంది. దాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినా అది వ్యర్థమే అవుతుంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, ఇక్కడ వీరు అనుకున్నారు, ఈ పట్టణము మాకు పేరు తెస్తుంది, ఈ గోపురం మాకు గొప్ప సంపాదనను, డబ్బుని ఇస్తుంది అనుకున్నారు. ప్రియదేని పిల్లరా, మనకు డబ్బు రావాలన్నా, మనకు పేరు ప్రతిష్టలు రావాలన్నా ఆ దేవుడు అనుమతించాలి. ఆ దేవుని అనుమతి లేకపోతే మనము దేనిని సంపాదించలేము, దేనిని మనము మరి అనుభవించలేము. ప్రియదేని పిల్లరా, ఆలోచన చేశారా? కాబట్టి దేవుని వాక్యము ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. బాబేలు అనుభవం మనకి ఏం నేర్పిస్తూ ఉంది? దేవుని యొక్క ఆజ్ఞను వారు వ్యతిరేకించారు. దేవుని ఆజ్ఞను వ్యతిరేకించిన కారణాన్ని బట్టి బాబేలు మనకి ఏం నేర్పిస్తుందో తెలుసా? తారుమారైపోతే జాగ్రత్త, నీ బ్రతుకు తారుమారు చేస్తాడు దేవుడు. దేవుని చిత్తానికి కాకుండా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నీలో ఉన్నాయేమో. బాబేలు గోపురం నీకేం నేర్పిస్తుందంటే, దేవుని చిత్తానికి లోబడు, ఆయనకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుని లేఖనం చెప్తా ఉంది. ఆయనకు విరోధమైన సామెత 21:30లో చెప్పబడినట్లుగా దేవునికి విరోధమైన జ్ఞానమైన, వివేచన అయినా, ఆలోచన అయినా నిలవదు అని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని నీవేమి తలపెడతా ఉన్నావో అది దేవుని చిత్తమో కాదు అని దేవుని దగ్గర మనం మరి తెలుసుకోవాలి. ఈ మనసు నీకు ఎప్పుడు వస్తుందంటే
నిత్యము ఆయన పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, నా ప్రియదేవుని పిల్లారా, ఈ సంభవం జరిగిన తర్వాత దేవుడు మరి వారిని భూమి అన్నంతటా వారిని చెదరగొట్టాడని, మరి దానికి బాబేలని పేరు పెట్టుకుని అక్కడ యెహోవా జనులందరి భాషను తారుమారు చేశాడని, అక్కడి నుండి వారు భూమి అన్నంతటా వారిని చెదరగొట్టాడని 9వ వచనంలో మరి రాయబడింది. ప్రియదేవుని పిల్లారా, ఈ యొక్క బాబేలు గోపురం యొక్క మరి ఆనవాలు ఈ రోజున మనం ఇరాక్ దేశంలో చూడగలం. మరి దానియేలు 1 మరిలో కనబడినటువంటి ఆ యొక్క బాబేలు గోపురం యొక్క ఆనవాలు ఇప్పటికీ అక్కడ మరి శిలాఫలక రూపంలో చెక్కబడి అది భద్రం చేయబడి ఉంది. అంటే బాబేలు గోపురం కట్టడం వాస్తవమే అని ఆనాటి ప్రజలు దానిని ప్రారంభించి దానిని కొనసాగించలేకపోయారు. కారణం దేవుని ఆజ్ఞకు, దేవుని ఆశీర్వాదానికి వ్యతిరేకంగా వారు ప్రవర్తించిన కారణాన్ని బట్టే వారు ప్రారంభించారు కానీ దానిని పూర్తి చేయలేకపోయారు అని అక్కడున్నటువంటి మరి ఆ యొక్క లిపిలో దానిని వ్రాసి ఉంచటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియదేవుని పిల్లారా, తర్వాత ఏం జరిగింది? ఇక్కడ 11వ అధ్యాయము 10 నుంచి 22 వరకు షేము యొక్క వంశావళి వ్రాయబడింది. షేము ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ప్రియదేవుని పిల్లరా, ఆలోచన చేస్తే షేము దగ్గర నుంచి మరి ఆయుష్కాలము తగ్గుతూ వచ్చింది. మరి ఆ షేతు వంశావళిని మనం చూసినట్లయితే, ఆదాము కుమారుడైన షేతు వంశావళిలో మనం చూస్తే అక్కడ వారు బ్రతికిన మరి జల ప్రళయముకు ముందు వారి యొక్క ఆయుష్ ప్రమాణము మరి మనం చూస్తే నోవాహు 950 సంవత్సరాలు బ్రతికాడు. ప్రియదేవుని పిల్లారా, ఇలాగున మరి ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వారు మరి దగ్గర నుండి మరి ఇక్కడ షేము మరి వంశావళి దగ్గరికి వచ్చేటప్పటికి అది 400కు 200కు మరి 100కు కుదించబడటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని పిల్లారా, అబ్రాము తండ్రి అయినటువంటి తెరాహు 205 సంవత్సరాలు బ్రతికి మృతి పొందాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయు ప్రమాణమైనటువంటిది క్రమంగా తగ్గటం మనం చూస్తూ ఉన్నాం. షేతు దగ్గర నుంచి ప్రారంభిస్తే అప్పటి జనాంగము జల ప్రళయముకు ముందు ఉన్నటువంటి మరి జనాంగము 950 సంవత్సరాలు మరి వారు బ్రతికితే, అక్కడ నుండి 400 ఏండ్లు, 500 ఏండ్లు, 300 ఏండ్లు, మరి 200 ఏండ్లు మరి అలాగున ఆయు ప్రమాణం తగ్గుతూ వస్తూ ఉంది. ప్రియదేవుని పిల్లారా, ఏ రీతిగా మనం ఆలోచన చేస్తే షేము వంశావళి తర్వాత తెరాహు వంశావళి ఈ 11వ అధ్యాయంలో మనకు కనబడతా ఉంది. 11వ అధ్యాయంలో మనం ధ్యానం చేయవలసినటువంటి వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మరి తెరాహు వంశావళి మనం చూస్తే, తెరాహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కన్నాడు. తెరాహు కుమారులు 3. వారు అబ్రాము, నాహోరు, హారాను. ఈ హారాను మరి కల్దీయుల దేశంలో మరి తెరాహు కంటే ముందుగా చనిపోయాడని, తరువాత మరి అబ్రామును నాహోరును వివాహం చేసుకున్నారని, అబ్రాము భార్య పేరు షారాయి అని, నాహోరు భార్య పేరు మిల్కా అని ఇక్కడ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియదేవుని పిల్లారా, వీరందరూ తెరాహు తన కుమారుడును అబ్రామును, నాహోరును మరి తన కోడలైనటువంటి మరి షారాయిని వెంట పెట్టుకుని కనాను దేశంలో నివసించడానికి మరి బయలుదేరి వచ్చినట్లుగా మరి తెరాహు 205 ఏండ్లు బ్రతికి మరి హారానులో మృతి పొందినట్లుగా 11వ అధ్యాయము ముగించబడింది. ప్రియదేవుని పిల్లారా, ఇక్కడ తెరాహు వంశంతో ఈ 11వ అధ్యాయము ముగించబడింది. ప్రియదేవుని పిల్లారా, రేపటి దినాన మిగతా విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఇక్కడితో ఈ పాఠాన్ని ముగిద్దాం. కాబట్టి బాబేలు అనుభవం మనకి నేర్పిస్తుంది, దేవునికి వ్యతిరేకంగా మనం నిలబడితే దేవుడే కలుగు చేసుకుంటాడని, ఆయనకు విరోధమైన ఏ జ్ఞానమైనను, వివేచనైనను, ఆలోచనైనను నిలువది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞకు, దేవుని యొక్క మరి సంకల్పానికి వ్యతిరేకంగా నీవేమైనా తలపెడతా ఉన్నావేమో, నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన మరి అంశాలు ఏమైనా ఉన్నాయేమో, ఈ ఉదయం ఎప్పుడే మోకరించి దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుని దేవుని సన్నిధిలో అడుగు.
దేవుడు నీకు వాటిని తెలియజేస్తాడు. నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదముల కారణభూతులైన దేవా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయ కాలమున తండ్రి, ఆనాడు నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరిగినటువంటి ప్రజలను అయా మీరు నైనా తండ్రి మీరు కలుగు చేసుకున్నారు. వారిని సరిచేయడానికే వారి భాషను వారి పలుకును మీరు తారుమారు చేశారు నైనా. బాబేలు గోపురపు అనుభవం మాకు నేర్పిస్తున్న పాఠము అయా, నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము వర్ధిల్లదు అని, నీకు వ్యతిరేకమైనటువంటి జ్ఞానమైన ఆలోచన వివేచన నిలవదని తెలియజేశావు. మా జీవితంలో కూడా నీ చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తూ అయా నీ సంకల్పానికి వ్యతిరేకంగా బ్రతుకుతూ అయా మేము చేస్తున్న నాయన అజ్ఞాతిక్రమాలను దయతో ఈ రోజున నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాము నాయన. అలాగున తమ అతిక్రమాలను ఒప్పుకుంటూ ఆజ్ఞాతిక్రమం చేస్తున్నటువంటి బిడ్డలు ఈ రోజున నీ పాద సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా, వారు ఒప్పుకొనుచూ ఉండగా ఆయన వారి ఒప్పుకోలను మీరు అంగీకరించండి, వారి ఆత్మలు రక్షించండి. ఎందరో ఈ జ్ఞానాన్ని తెలుసుకోకుండా నశించిపోతా ఉన్నారు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, నీ జ్ఞానము బైబిలులో నిక్షిప్తం చేసి ఉన్నావని ఆ బైబిల్ జ్ఞానాన్ని పొందుకోకుండా వ్యర్థమైన వాటి కోసము లేచినది మొదలు పండుకునేంత వరకు నాయనా వారి జీవితాలను వ్యర్థపరచుకుంటూ ఉన్నారు. వారి ఆత్మను రక్షించండి అయ్యా. ఇదిగో నీ రాకడ సమీపంగా ఉన్నది నాయనా. ఇదిగో తండ్రి నైనా ప్రపంచమంతగా గలిబిలి కలిగి నైనా ఒకరి మీద ఒకరు నైనా ఇదిగో మీరు చెలవిచ్చినట్లుగా నైనా అంత్యకాలమందు నైనా జనము మీదకి జనము, రాజ్యము మీదకి రాజ్యము లేస్తుంది అన్నావు. అయ్యో నీ వాక్యములో రాయబడిన ప్రతి మాట స్వచ్ఛము సత్యమే నాయన. ఈరోజు మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో దైవ మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం, ఆ యొక్క పరిణామాలన్నిటిని మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇంకనో మేము నీ వాక్యానికి విధేయత చూపకపోతే నాయనా, నీవు చెప్పిన మాటలను మేము అంగీకరించకపోతే, మా జీవితాలను సరిచేసుకోకపోతే నీ రాకడ ఒకవేళ నాయనా ఇదిగో తండ్రి త్వరలోనే రాబోతూ ఉందేమో. మాకు సిద్ధపాటును దయచేయమని ఇలా సిద్ధపడి సిద్ధపాటు లేకుండా బ్రతుకుతున్న ప్రతి ఆత్మను మీ చేతులకు అప్పగిస్తూ ఎందరో నశించిపోతూ ఉన్నారు నాయన. నీ జ్ఞానాన్ని పొందుకోకుండా ఎందరో నశించిపోతూ ఉన్నారు. అలాంటి నశించిపోయే ఆత్మలన్నిటినీ రక్షించమని ఈ ఉదయమనే వారి ఆత్మలను మీరు దర్శించి వారి హృదయంలో నూతనమైన ఆలోచన, నిజమైన దేవుడు నీవేనని వారి హృదయాలలో నూతనముగా పుట్టించమని, ఈ సత్య సువార్త ఈ అంత్యకాలంలో అందరికీ వినిపింపబడినట్లుగా ప్రతి మాధ్యమను మీరు వాడుకోమని సర్వదానికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునే బిడ్డలను అయా ఇది అనారోగ్యం పాలై ఆయన మంచం పుట్టిన వారిని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఎవరికి కావలసిన ఆశీర్వాదము, స్వస్థత వారికి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.